అదృశ్య శక్తి కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో ఏం జరుగుతోంది? ఒక అదృశ్య శక్తి తిరుగుతోంది అంటూ స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చీకటి పడితే చాలు ఇంట్లోంచి బయటకు రావడానికి జంకుతున్నారు. మరి నిజంగానే గ్రామంలో అదృశ్య శక్తి తిరుగుతోందా? చల్లంగి అమావాస్య రోజు దెయ్యాలు కనిపిస్తాయా? గ్రామంలో రోజు నైట్ ఈ ఇబ్బంది అయితే మనకి 20 రూపాయలు ఉందండి. కానగ్రామంలో ఎలా ఉందంటే ఇది మనిషి రూపంలో కాపాడుతుంటారండి అందరూ అంటున్నారు. అలాగని కనిపించిందండి. ఎలా కనపడుతుందండి? మన బ్రాహ్మణ కులే కనిపిస్తుంది. అంటే మనకు మాకు ప్రత్యేకంగా వెళ్ళి కొట్టుకుందర టైపులు కాపాడుతారు. ఏదో అలా కనపడతారండి. మళ్ళీ మనం చూసి మనిషి కాదా అది పరిచించే లోపల అది కాపాడాడు మనం. అలాగే 10 మంది జనం పోగానే కనిపించారు. అది ఏటేళ్ళు కాపాడుతాడు. మనం పచ్చిగా చూడడం కనపడ్డాయి. అతను మనం అదిరిపాటు ఉన్నప్పుడు కనపడతాడు. అది మన బ్రాహ్మణ అనేది కనిపిస్తాడు. మనం భయపడతాడు అన్నమాట. ఆ విధంగా మనం భయపడతాం. నాకు నైట్ 9:30 అండి. నైట్ 9:30కి మా ఇదిని హై స్కూల్కి బండి వెళ్ళిపోతున్నాను. బండి వెళ్ళిపోతుంటే హై స్కూల్ గేట్లోంచి లోపలికి చూసాను. చూసి మనిషి దిగి నడిచి వెళ్ళిపోయింది. కాపాడింది జస్ట్ నాకు ఈ సగం పార్టీ కాపాడుతుంది. ఇలాగ బండి వెంటనే ఆపి నిజమా కాదు నేను చూసి నిజమా బ్రాహ్మణ అని బండి వెంటనే ఆపి చూడడం జరిగింది. చూస్తే అక్కడ కనిపించదు. ఆ పూట పెద్ద గేట్ ఉందండి. ఆ గేట్ దగ్గరికి వెళ్ళానండి. ఎవరు చెప్పలేదు తప్పింది. ఆ గేట్ దగ్గర చూసానండి. చూస్తే గేట్ దగ్గర ఎవరు కాపాడలేదు. అటుపక్కన ఒక అబ్బాయి అన్నాడండి. ఆ అబ్బాయి ఏడు చూస్తున్నాను అడిగింది. అబ్బాయి వాళ్ళని నాకు చూసిన కనిపిస్తున్న అబ్బాయికి నేను చెప్పలేదు. అక్కడ ఎవరో దూకంటే అనిపిస్తుంది అన్నయ్య, అందుకే చూస్తున్నాను ఎవరు కాపాడతారేమో అని చెప్పాను. అప్పుడు నేను చూసింది నిజమేరైతే బ్రహ్మ కాదని అప్పుడు అనుకున్నానండి. ఎలా ఉన్నాడు మరి మనిషి రూపంలోనండి. నాకు అంత పూర్తి కనిపిస్తుంది. బాడీ అంతా కనిపిస్తుంది. అంటే చిన్న గేట్ నుంచి అండి ఇలా బండి వెళ్ళిపోతున్నాను. బండి వెళ్ళిపోతే ఎంత కనపడతాడో అలా ఊర్లకి అలా చూశాను నేను. చూసిన తర్వాత మనిషి కోళ్ళే ఉన్నాయి. కోళ్ళు నాకు అలా కాబట్టి తర్వాత రోజు కాలనీలో జరిగిందంటండి. కాలనీలో ఒక లేడీ ఒక ఆడవాడికి పెంకి మంచి ఇలా పాకినట్టుగా మన అరుగు సింబల్ చూడండి ఆ టైపులో కనిపిస్తుందంటే ఆవిడైతే బాగా భయపడానికి గురైంది. అప్పుడు దాకా అయితే అందరూ చూసారు కదండి. ఎలా ఉందంటే ఈ సిచ్యువేషన్ ఎలా ఉందంటే జనాలకి చూసుడు నిజం చూడడానికి అబద్ధం. చూసేడా అని కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ అన్ని విధాలుగా ఉంది. నవ్వుకునే విధంగా ఆశ్చర్యపదంగా అన్ని విధాలుగా ఉంది. ఏంటంటే ఇప్పుడు బాగా 10 రోజులు బట్టి మాత్రం ఏది వదలలేదు. ప్రతి ఈదిని ఊరు మొత్తం 4 మూలలో అన్ని మూలలో కూడా 10 దిక్కు ఆదాయం చుట్టూ ప్రతి ఈదిలో ఒక 2-3 కనిపించడం, లేదనుకో కేకలు వినిపించడం. రాత్రి మట్లు మాత్రం 12 దాటిన కానించండి 9 గంటల 8 గంటల టైలు మనిషి కనిపిస్తారు. ఆఖరి కాబట్టి వెళ్ళిపోతుంది. నైట్ 12 దాటిన కానించి తెల్లగట్ల 4 గంటల కూడా అండి గ్రామం మొత్తం తిరుగుతాడండి. తిరుగుతాడు మనిషి ప్రేతం ఏదో తెలదు మొత్తం మీద. అంటే ఇది జరిగే ముందు మాకు పండగ ముందు ఏమైందండి ఇదే కాల కొట్టండి అమావాస్య అండి. ఇప్పుడు అమావాస్య అండి ఇదే కొట్టిని ఎదర వెళ్ళిన తర్వాత పెద్ద కుంభం పోసారండి. అప్పటి నుంచి గుడ్లు ఏం తెచ్చి నల్ల కోడి గుడ్లు అని తెచ్చింది. అక్కడ పోసారండి పూజ. ఈ మొక్కలు రాత్రి మనుషులు మసులుతారండి. ఎవరు మనుషులు మనసరు నైట్ 12:30 టైలో ఎవరు బాత్రూమ్కి వచ్చినా కూడా 10 గంటల దాకా తిరిగి వెళ్ళిపోతారు తప్పితే ఆ టైం ఎవరు ఉండరు. ఆ టైంలో జరిగిందంటండి. ఆ తర్వాత రోజు చూసారు కొంతమంది పెద్దలు చూసి అక్కడ ఏదో ఉంది ఎవరో పెట్టారేమో అనుకుని కాళ్ళు దోసారు. అక్కడి నుంచి అలా చేయడం మొదలైంది. కొట్టుకుంటే ఊరు ఎంట్రన్స్లో అటుపక్క మూలలో తూర్పాకు దారి బిజ్జి కడండి పెద్ద ముగ్గు వేసాడు. ఎవరో ఏదో చేసుకుని అనుకున్నారు. తర్వాత అండి ఇంకొక వేయడం జరిగింది. ఇక్కడ ఇది వేయడం జరిగింది. తర్వాత ఈ పోలగిరి అదిరి మీద వేయడం జరిగింది. ఒక రోజు ఊరు మయంగా అక్కడ శివలింగం కదండి బ్రహ్మలు ఇంటికాడ వేసారండి. ఆ క్రిస్టియన్స్ వాళ్ళు నమ్మకం ఏంటంటే నైటే కడిగేసారు. చర్చికి వచ్చి కడిగేసుకున్నారు. అలా జరిగింది అన్నమాట అండి. అయితే ఇది శుద్ర శక్తి అండి, మనిషి అయితే కాదండి. ఇప్పుడు మనిషి ఉందనుకోండి 150 మంది 200 మంది దొరికితే ఎసిరేటప్పుడు ఎందుకు కనపడండి? ఎలా కనపడతాడు? అది కూడా అనుకుంటులేకి 100 మంది జనం మామూలుగా అంటే ఎవడ రాడు. అది కూడా అంటే 100 మంది జనం ఎక్కడ నుండి తెలిసి వచ్చేసేవారు. అలా వచ్చినప్పుడు కూడా అండి ఎవడ కనిపించలేదు. అదేంటి మన మంచిగానే ఉన్నాడో మనకు కాపాడలేదు, మనకు మాయ చేస్తాడు. ఆ విధంగా మాయ ఉందండి. అయితే లేకపోలేదండి. మనటంటే మనకు ప్రాణం ఎదురంటే మనకి ఎలా కాపాడదు కదా. అది అలాగే ఏంటంటే ఇది కూడా ప్రేత టైపు అండి. ఎవరు తీసుకొచ్చి వదిలేరు, లేదా దానికి పుట్టిందో దాని గురించి ఏంటండి మా ఊరు పెద్దలు అలాగే కుర్రోళ్ళు అందరూ కలిపండి. అలా ఏంటంటే ఒక గురుగారి దగ్గరికి వెళ్ళారండి. గురుగారి దగ్గరికి వెళ్తే ఏం కాదు పెద్ద ఏం కాదు జాతకుండండి సమస్య వెళ్ళి దాకా ఇలా చేసుకోండి అని చెప్పారు. అలాగే అప్పుడు మా ఊరు కూడా పెద్దలు కూడా కొంతమంది కోరుకునండి ఏదో చేయాలనుకుంటే అప్పుడు యాదపడిని సంప్రదించామండి. సంప్రదించి అలాగేదండి అమ్మవారి గుడిలో చండీ హోమ, కాలభైరవ అష్ట హోమం, మన శివాలయంలో రుద్రాభిషేకాలు చేద్దామండి. ఏమైనా నెగిటివ్ అనేది ఉంటే పోద్ది. గ్రామానికి మంచిది. ఒక ఏం జరిగినా ముందు గ్రామానికి మంచిది,
అందరికి మంచిదని ఈ కార్యక్రమం మొదలుపెట్టింది. ఇప్పుడు ఏంటంటే ఈ భయాందోళన గురించి ఏంటంటే కొంచెం అందరూ కూడా జాగ్రత్తగా ఉండి, అంటే దీనివల్ల మనకి మనిషికి ప్రమాదం అయితే ఉండదండి. అండ్ మన జాగ్రత్తలు మనం ఉండి ఈ దేవుడి కొంచెం దయభారతం చేసుకుని ప్రమాదం జరగదు. ఒక చూసి భయపడి ఏమైనా ఉంటండి, ఏ మోసంతో విదేశంలో లేకపోతే జ్వరాలు అడ్డుబడి రావడం కామన్ అండి. ఎవరైనా భయపడతారు, ఎందుకంటే కళ్ళెదుకుంటే యాక్సిడెంట్తో భయపడతాం. అటువంటిది ఇప్పుడు ఒకటే ఉండేది మీద ఉడుకుని కాపాడితే అది మేక తిన్నదన్నది మనకి ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు అండి. కుక్కలు తిన్నదో అతను తిన్నాడు అంటే అతని వల్ల అయితే మాత్రం ఏ మనిషికి వచ్చి అప్పటి ప్రాణహాని ఏం లేదండి. ప్రాణహాని అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే ఏం లేదండి. అసలు అమాసన ఏమైనా చేస్తారేమో మేము అందరం ఏంటంటే దేవుడి కార్యక్రమం మొదలెట్టుకోవడం వల్ల ఎందువల్ల మేము అయితే అందరూ సేఫ్ గా ఉన్నాం. ప్రస్తుతం అందరూ లైట్లు వేసుకున్నారండి. ఎవరో భక్తి కొలిది ఎవరు ఆశిసి చేసుకున్నారు. ఇంట్లో దేవుడు పూజ చేసుకోవడము, దీపాలు పెట్టుకోవడం, అన్ని కార్యక్రమం అందరూ చాలా బాగా చేస్తున్నారు అందరూ. అలాగే గ్రామంలో పెద్దలు అందరూ కూడా అండి చాలా బాగా గుడి దగ్గర చేయడం అయితే శివాలయం గుడిలో చేయడం అయితే చాలా బాగా అండి చాలా బాగా చేసుకుంటున్నాం కదా. చూస్తున్నారు, మీరు చూస్తున్నారు, లైవ్ చూస్తున్నారు, ఇలా చెప్పడం కదా పిల్లలు చూసేది అందరూ చాలా బాగా జరుగుతుందండి. ఇది 9 రోజులు పూర్తయిపోయినది కూడా అండి మహా పెద్ద అందాన్ని చేస్తామండి. ఏమైనా దోషాలు ఉంటే పోతాయని. అలాగే మొత్తం మీద చూస్తున్నారు కదా కొబ్బరి చెట్టు. ఈ కొబ్బరి చెట్టుకి కొన్ని రోజుల క్రితం ఈ బొమ్మ గీసి ఉంది. ఈ బొమ్మ గీసిన కాడి నుంచి ఊర్లో తెలియని భయం కూడా ఒక హోమం జరిగిన తర్వాత ఒక మోటార్ కూడా తీసి అంటే లోపలికి మళ్ళీ ఎవరు వెళ్ళకుండా, అంటే ఆ పండితుల వరకు కూడా మళ్ళీ లోపలికి ఎవరు వెళ్ళకుండా కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు చేశారు. కాసేపు విరామం తర్వాత మళ్ళీ గ్రామస్తులంతా కూడా మళ్ళీ ఇక్కడ చేరుకుంటారు. ఈ ప్రత్యేకమైన హోమగుండంలో అంటే ఇక్కడ కొద్ది రోజులుగా కూడా ఇంటి ముందు పసుపు కుంకుమ వేయడము లేదా రకరకాల పూజలు చేయడం ఇవన్నీ కూడా బయటపడి ఆ భయోందోళన గురైన నేపథ్యంలో గ్రామంలో ఏదో ఒక దుష్టశక్తి తిరుగుతున్న నేపథ్యంలో ఇదంతా జరుగుతున్న కొంతమంది గ్రామస్తులు ఇక్కడ ఆలయ ఈ రూపంలో కనబడుతున్నట్టు గ్రామ ప్రజలు చెప్తున్నారు.